ఏఈ నూకరాజు కుటుంబ బలోన్మరణంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. నిందితుడు సాదిక్ ఖాన్ కోసం 5 బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడు సాదిక్ ఖాన్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. విజయవాడ, హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, రాయగడ ప్రాంతాల్లో సాదిక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సాదిక్ ఖాతాకు నిధుల బదిలీపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నూకరాజు ఇంట్లోని సెల్ ఫోన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించిన పోలీసులు అందులోని డేటా ఆధారంగా దర్యాప్తు కొనసాగించబోతున్నారు. ఇక కాకినాడ అశోక్ నగర్ కు చెందిన పంచాయతీరాజ్ ఏఈ టి నూకరాజు కుటుంబం కేసును పోలీసులు ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. ఏఈ ఫ్యామిలీ బ్యాంకు ఖాతాల నుంచి భారీ మొత్తంలో సాదిక్ ఖాతాకు డబ్బు జమ అయిందా అని ఆరా తీశారు. నూకరాజు ఇంటిలో పోలీసులు ఓ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. నూకరాజు కుమార్తె సౌజన్యను వేధించి డబ్బులు డిమాండ్ చేయడం, బ్యాంకు ఖాతాలు, ఆస్తి పత్రాలను అతడు అధీనంలో పెట్టుకోవడంపై విచారణ చేపట్టారు. అయితే సాదిక్ పరారీ అయ్యి 5 రోజులైనా అతని ఆచూకీ ఇంకా లభించలేదు. సర్పవరం పరిధిలో తల్లి, సోదరితో కలిసి సాదిక్ నివసించేవాడు. అతనికి తండ్రి లేడు. సాదిక్ కన్నయ్య విశాఖలో మెడికల్ రిప్రజెంటేటివ్ కాగా మరో సోదరి రాజమహేంద్రవరంలో ఉన్నారు. ఇక పోలీసులు సాదిక్ కుటుంబాన్ని విచారించగా తమకేమీ తెలియదని చెప్పినట్టుగా తెలుస్తోంది.